రెండవ అధ్యాయము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్ట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ అని రాయబడుచుంది. అంటే యేసు ప్రభు వినయానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు అని యొక్క అధ్యాయం అనేది తెలియజేస్తున్నాడు. ఎందుకు అంత ప్రాముఖ్యతగా ఆయన గురించి రాయబడుతుంది అంటే, ఆయనలో నిజమైన తగ్గింపు అనేది కనబడుతుంది. తగ్గింపుకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్నట్లయితే యేసు ప్రభువే దానికి సాదృశ్యముగా కనబడుతున్నాడు. కాబట్టి క్రైస్ట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆయన వినయానికి ఒక ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో మనము మనుషులుగా ఉన్న మనకున్న యొక్క ఆలోచనలను బట్టి మనకి బాగా కోపం, అసూయ, ద్వేషం, కలహములు, ఒకరంటే ఒకరికి పడదు. కాబట్టి ఇలా రకరకాలైన మనస్తత్వాల్ని కలిగిన వారిగా కనబడుతూ ఉంటాం. మనం మనుషులమే ఇప్పుడున్న పరిస్థితులే కాదు, కానీ ఆ యొక్క ఆది అందే ఈ యొక్క ద్వేషం అనేది ప్రారంభమైంది. ఈ ఆది అందే ఆ యొక్క కల్మషములని ప్రారంభమైనవి. ఆది కాండం 3వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, అక్కడ సర్పం వచ్చి అవ్వతో అంటుంది, ఇది నిజమా అని. ఎందుకంటే వారు ఆ యొక్క ఆదాము అవ్వ దేవునికి అత్యంత ప్రియమైన వారుగా కనబడుతున్నారు. దేవుడు ప్రతి ఉదయము సాయంత్రము ఆ యొక్క ఏదైనా తోటలో ఉండి వారితో సంభాషణ చేసేవానిగా, వానితో మాట్లాడేవారుగా కనబడుతున్నాడు. కనుక ఆ సాతాను అనుకుంది వారిద్దరిని కూడా వేరు చేయాలని ఒక బీజం అక్కడ నాటింది ప్రారంభంలోనే. అంతేకాదు 3వ అధ్యాయానికి నుంచి 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ కయ్యను ఏబేలు కనబడుతున్నారు. కయ్యను ఏబేలు కనబడుతున్నారు. వారిద్దరి మధ్య కూడా ఏమొచ్చిందంటే ద్వేషం అనేది వచ్చి కయ్యను తన తమ్ముడైన ఏబేల్ని చంపిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న కోపము, ద్వేషాలు, ఈ యొక్క అసూయలన్నీ కూడా ఇప్పుడు ఉన్నవి కాదు, ప్రారంభంలోనే ఉన్నవి. కనుక పౌలు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమిలిటీ. వినయానికి ఒక నిజమైన నిదర్శనముగా, ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా కనపడేవాడు ప్రభువైన క్రీస్తు అని రాయబడుచుంది. కాబట్టి ఎందుకు అంత యొక్క ప్రాముఖ్యత కలిగిన వానికి ఉందంటే, ఆయనలోనే నిజమైన తగ్గింపు అన్నది కనబడుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క పరిచర్లో యేసు ప్రభుని రక్షకునిగా మనం అంగీకరిస్తున్నాం కనుక మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క నిజమైన తగ్గింపును కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు కలిగిన వారిగా ఉండాలంటే, ఆయన మన ముందు ఒక మాదిరికరమైన జీవితాన్ని గడిపిన వాడిగా కనబడుతున్నాడు. మన ముందు ఆయన ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు. మనము దాన్ని అనుసరించే వారిగా, దాన్ని బట్టి మనము నడుచుకునే వారిగా, దాన్ని బట్టి మనము దేవుని దగ్గరికి చేరుకునే వారిగా ఉండాలని ఆయన యొక్క ఆలోచన. కనుక ఇక్కడ రాయబడుచుంది, యేసు ప్రభు ఎందుకు అంత బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడో కొన్ని మాటలు మనం ఈ దినమున నేర్చుకుందాం. 5వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. మొదటిగా ఎందుకు యేసు ప్రభు వినయానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడంటే, ఆయన గల మనస్సును మనము కూడా కలిగిన వారు ఉండాలి. ఆయన ఏ మనస్సును కలిగి ఉన్నాడో అక్కడ ఎందుకంటే రాయబడుచుంది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. ఇక్కడ ఒకసారి మన యొక్క జీవితంలో ఆలోచన చేసినట్లయితే, దీన మనస్సును శ్రేష్టమైనదిగా క్రీస్తు ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది. ఆయన దీన మనస్సును కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే ఆయన మనస్సును మనం కూడా కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో కూడా నిజమైన
తగ్గింపును మనము కలిగిన వారిగా ఉండాలి అంటే, ఎందుకంటే మనం అటువంటి తగ్గింపును మనము కలిగిన వారిగా ఉండలేం. ఎందుకంటే గల్తీ రాసిన పత్రిక రాయబడుచుంది శరీర కార్యములు ఏమనగా 5వ అధ్యాయంలో. కాబట్టి మనము అటువంటి లక్షణాలను కలిగిన వారిగా ఉన్నాం. అటువంటి లక్షణాలుగా కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరికి మనము చేరలేం. కనుక మన యొక్క జీవితంలో నిజమైన తగ్గింపును మనం కలిగిన వారిగా ఉండాలంటే క్రీస్తు కలిగిన మనస్సును మనము ధరించుకోవాలి. దీన మనస్సుకు శ్రేష్టమైన మాదిరి ఎవరంటే క్రీస్తు. కాబట్టి ఆయన యొక్క మనస్సును మనము కలిగిన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. ఇక్కడ రాయబడుచు మనము ఏం చేయాలంట, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడు కనుక మనము ఆయన దగ్గర ఏం చేయాలి, నేర్చుకోవాలి. మనం ఆయనను వెంబడించే వారిగా ఉన్నాం కనుక ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను కనుక మీరు కూడా అటువంటి సాత్వికమైన దీన మనసును కలిగిన వారిగా ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి. కాబట్టి మన యొక్క జీవితంలో నిజమైన తగ్గింపు అనేది ఉందో లేదో ఆలోచన చేసుకుందాం. ఒక నిజమైన తగ్గింపు మనం ఉన్నట్లయితే మంచిది. క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగిన వారిగా ఉన్నాం. ఒకవేళ లేకపోయినట్లయితే మన దేవుని దగ్గరికి రావాలంటే మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. అటువంటి ఆలోచన కలిగిన వారిగా ఉండాలంటే చూడండి, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మీరు అలా ఉండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండాలంటే వాడు పరిచారకుడే. ఏంటంటే మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలి అంటే వాడు ఏం చేయాలంట, పరిచారకుడే ఉండాలి. ఇక్కడ మన గొప్పవానిగా ఉండాలి అంటే మొదట మెట్టు ఏంటంటే పరిచర్య, తగ్గింపు స్వభావం కలిగిన వారికి ఉండాలి. అందుకని అంటున్నాడు, నన్ను వెంబడించుకోరేవాడు తను తాను ఉపేక్షించుకుంటేనే కానీ వాడు నన్ను వెంబడించలేడు, వాడు నాకు శిష్యుడు కారాయలేదు. కానీ రాయబడుతుంది, మీరు ఎవడైనా గొప్పవాడిగా ఉన్నట్లయితే వాడు పరిచర్య చేసేవాడికి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు కూడా తన యొక్క జీవితంలో ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చాడు, కాబట్టి చేయించుకోవడానికి రాలేదు. కనుక యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ మనము కూడా గొప్పవారిగా ఉండాలి అంటే మొదటిగా ఏం చేయాలంటే మనము కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలి. అందుకంటున్నాడు, క్రీస్తు కలిగిన మనస్సును మనము కూడా కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మన ముందు కనబడుతున్నాడు. దేన మనస్సు అంటే ఆయన గుర్తొచ్చే విధంగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క దైనందిక జీవితంలో అనేకమైన యొక్క రకరకాలైన పద్ధతులను, ఆహారాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కో టేస్ట్ మనము తినగానే, ఒక్కో టేస్ట్ మనం చూడగానే ఆ వండిన వ్యక్తి మనకి జ్ఞాపకం వస్తాడు. ఒక్కో కూర మనం రుచి చూడగానే ఈ కూర ఫలానా వ్యక్తి వండాడని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ వారి దగ్గర తప్ప ఇంకోటి దగ్గర రాదు. అలాగే వాక్య భాగం రాయబడుచుంది, యేసు ప్రభు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. దేనికంటే దీన మనస్సు కలిగి, వినయాన్ని కలిగిన వాడిగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, మొదటిగా నిజమైన తగ్గింపు మన యొక్క జీవితంలో ఉండాలంటే క్రీస్తు కలిగిన మనస్సును మనం కూడా కలిగిన వారికి ఉండాలి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 27వ వచనం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడెవడు, భోజన పంక్తిలో కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ రాయబడిచింది గొప్పవాడు ఎవడు అసలు? భోజనానికి కూర్చున్నవాడా, పెట్టేవాడా గొప్పవాడు? ఎవడు గొప్పవాడమ్మా? మనం ఏమంటామంటే తినడానికి వచ్చినవాడు గొప్పవాడు అనుకుంటాం, మనం పెడతాం. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, కూర్చున్నవాడు గొప్పవాడు కాదు,
పెట్టేవాడు గొప్పోడు. ప్రియమైన వాళ్ళరా, మనము పరిచర్య చేసేవారుగా, తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారు, క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగిన వారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నిజమైన తగ్గింపు నీలో ఉందా? ఎందుకంటే ఈ శ్రమ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ శ్రమ కాలంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణంలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన తన యొక్క జీవితంలో అటువంటి యొక్క తగ్గింపును కలిగిన వాడిగా ఉన్నాడు కనుక, మనము ఆయనను వెంబడిస్తున్నాం కనుక, మనము కూడా మన యొక్క జీవితంలో క్రీస్తు కలిగిన మనస్సును మనము కూడా కలిగిన వారుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15:3 రోమ 15:3 క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకోనలేదు, కానీ నిన్ను నిందించు వాని నిందలు నా మీద పడును గాక. ఇక్కడ రాయబడుచుంది, ఆయన కూడా తన యొక్క జీవితంలో తన్ను తాను ఆయన సంతోషపరచుకోలేదు. ఇదిగో నేను ఈ పని చేశాను కదా, దీనివల్ల నాకు సంతోషం అనుకోలేదు. కానీ ఆయన ఎక్కువ శాతం కూడా పరిచర్య చేయడానికే ఆయన ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడు. అంటే నేనే నీ యొక్క జీవితమునకు కర్తగా ఉన్నాను కనుక, నేను ఎవరైనా తిడితే నీ మీద నిందలు నా మీదకి వచ్చును గాక అని ఆయన తన యొక్క దీన మనస్సును చూపిస్తున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటిది మన యొక్క నిజమైన తగ్గింపు మనము కలిగిన వారికి ఉండాలి. దానికి గుర్తు ఏంటంటే క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగిన వారికి ఉండాలి. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. రెండోది మనం చూద్దాం, 6-7 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చాలండి, ఇక్కడ రాయబడుచుంది, ఆయన దేవుని స్వరూపమును కలిగి, అంటే ఈక్వల్ టు గాడ్. ఆయన ఏ విధంగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా ఉన్నాడో, కుమారుడు కూడా అదే విధముగా ఉన్నాడు, అదే రేషియోలో ఉన్నాడు. ఏ విధముగా తండ్రి ఉన్నాడో కుమారుడు కూడా అదే విధముగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు అంటున్నాడు. అంటే నేను దేవునితో పాటు దేవుడిని కనుక నేను దేవుడిలానే ఉండాలి అని ఎప్పుడు కూడా ఆయన యొక్క జీవితంలో అనుకోని వాడిగా కనబడుతున్నాడు. దానిగల కారణం ఏంటంటే క్రీస్తు గల తగ్గింపును మనం కూడా కలిగిన వారికి ఉండాలి. చూడండి, 7వ రాయబడుతుంది, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా, అంటే తను తాను తగ్గించుకున్న వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో నిజమైన తగ్గింపు ఉండాలంటే మన క్రీస్తుని వెంబడించే వారిగా క్రీస్తు గల తగ్గింపును మన యొక్క జీవితంలో కలిగిన వారికి ఉండాలి. అందుకని అంటున్నాడు, నిన్ను ఒక చెంప మీద కొడితే నిన్ను మరొక చెంప చూపించమంటున్నాడు. అంటే ఈ చెంప మీద కొట్టు, ఈ చెంప మీద కూడా కొట్టమని కాదు. అక్కడ ఏంటంటే తగ్గింపు స్వభావాన్ని మనము కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే ఆయన స్వభావం అనేది కనబడుతుంది. హీఈస్ ద ట్రూ మ్యాన్ అండ్ ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడును నిజమైన మానవుడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపం అది. ఆయన ఈ ఒకే టైంలో నిజమైన దేవుడిగా కనబడుతున్నాడు, అదే టైంలో నిజమైన మానవుడిగా కూడా ఆయన కనబడుతున్నాడు. కనుక రాయబడుచుంది, ఆయన నిజమైన దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన నిజమైన మానవుడు కనుక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావమును ధరించుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఆయన గుణములో, ఆయన శీలములో ఆయన తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. దాసుని స్వరూపమును కలిగిన వాడిగా ఉన్నాడు. అది ఆయన యొక్క నిజమైన స్వరూపము. కాబట్టి ఆయన స్వభావం ఏంటంటే నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు గల తగ్గింపును మనం కూడా కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. ఆయన నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన నమ్ముచున్నాను కనుక మనము కూడా ఆయన వల్ల తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 10:45 చూడండి. 10:45 మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా రాయబడుచుంది. ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. అది తగ్గింపు. ఇక్కడ ఆయన యొక్క జీవితం రాయబడి ఆయన అనేకులకు ప్రతిగా అంటున్నాడు. అంటే అనేకులు ఉండవలసిన యొక్క స్థానములో అందరి తరపున ఆయనే ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయనే ఉండి తన ప్రాణాన్ని కోసము త్యాగం చేసిన వాడికి కనబడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. అది తగ్గింపు. ఇక్కడ రాయబడుచు ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి, ఎందుకంటే ఆకాశం దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, నక్షత్రములు ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి. కానీ ఆయన ఎలాంటి వాడంటే దేవుడు లాగా, దేవునితో సమానమైన వాడుగా కనబడుతున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి ధన నిమిత్తము మనము రాయబడుచుంది. ఆయన ధనవంతుడై ఉండి మనము తన యొక్క దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని నీ కోసం ఆయన దరిద్రుడాయను అని. ప్రియమైన వాళ్ళారా, ఆయన ధనవంతుడు అనే క్వాలిటీ ఆయన దగ్గర ఏమాత్రం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన కంటే గొప్పవారిగా, ఆయన కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన ధనవంతుడై ఉండి నీ కోసం ఒక సామాన్య మానవునిగా ఆయన ఈ లోకంలో రావడం గల కారణం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఆయనలో అటువంటి యొక్క తగ్గింపు అనేది కనబడుతుంది. మరో చోట అంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను, ఇక్కడ రాయబడిచి నీవు నీ యొక్క జీవితంలో పరిమళ వాసనగా ఉండుటకు దేవుడు ఏం చేస్తాడంట, దేవునికి ఆయన బలిగాను అర్పణగాను తను తాను ఏం చేస్తాడంటే అర్పించుకున్నాడు. నీ యొక్క జీవితంలో పరిమళ వాసన కలిగిన వానిగా ఉండాలి, నీ యొక్క జీవితంలో ధనవంతునిగా ఉండాలని ఆయన నీ కోసము తగ్గించుకుని బలిగా అర్పణగా తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన తగ్గింపుకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుచున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు గల తగ్గింపును మనము కూడా కలిగిన వానిగా ఉండాలి. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగులు జాడలయందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయిన. ఇక్కడ రాయబడుచుంది, నీవు ఆయన అడుగు జాడలయందు నడవాలని నీ ముందు ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన గడిపిన వాడు కనబడుతున్నాడు. కాబట్టి నిజమైన తగ్గింపు నీకుందా? ఈ రాత్రి కలిసి దేవుని యొక్క వాక్యం వింటున్నావు, నీవు నీ యొక్క జీవితం నిజమైన తగ్గింపు ఉందా? ఒక తగ్గింపు ఉన్నట్లయితే ఆయన నీ ముందు ఒక మార్గాన్ని పెట్టాడు. తన అడుగు జాడలయందు ప్రతి వారు కూడా నడుచుకోవాలని నీ ముందు ఒక మాదిరిని ఆయన పెట్టిన వాడిగా కనబడుతున్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితం అనేకమైన అసూయలు, కలహాలు, ద్వేషాలు అన్నీ కూడా మనవే. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది, క్రీస్తుని వెంబడిస్తున్న నీవు నీ యొక్క జీవితంలో నిజమైన తగ్గింపు అనేది నీకుందా? ఒక నిజమైన తగ్గింపు నీకు ఉన్నట్లయితే క్రీస్తు కలిగిన మనస్సును, తగ్గింపును కలిగిన వానిగా ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సును కూడా నువ్వు తగ్గింపు తగిన యొక్క జీవితంలో కలిగిన వారు ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను కూడా తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితం కూడా అటువంటి యొక్క తగ్గింపును కలిగిన వారిగా ఉండాలి. 3వది చూద్దాం, 8వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మూసేస్తారా? మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి
మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మూడోది రాయబడుచుంది, క్రీస్తు గల విధేయత మనం కలిగిన వారిగా ఉండాలి. ఒకటి ఇక్కడ మనం నేర్చుకున్నాం క్రీస్తు గల మనస్సును, రెండవది క్రీస్తు గల తగ్గింపును, మూడవది క్రీస్తు గల విధేయతను మనము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకని ఇక్కడ ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి అంటుంది. ఆయన చూడడానికి మనుష్యునిగా కనబడ్డాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడంట, విధేయత చూపినవాడు కనబడుతున్నాడు. కాబట్టి విధేయతకు ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో క్రీస్తు గల విధేయతను మనం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు, నీ విమోచన కోసము ఆయన ధనాన్ని చెల్లించిన వాడు, తన రక్తాన్ని త్యాగం చేసిన వాడికి 1 పేతురులో రాయబడుచుంది. 1వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల యొక్క రక్తము వంటి రక్తము చేత నువ్వు విమోచింపబడ్డావు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన మరణము వరకు విధేయత చూపించిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 24 వచ్చిందని చూద్దాం. 2:24. నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆ మ్రాను మీద మోసుకొని. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మన పాపముల నిమిత్తము ఆయన తానే తన శరీరమును ఆ మ్రాను మీద మోసిన వాడు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ శిలువ అనేది చాలా నీచమైన మరణదండన. అది యేసుప్రభుకి ఇవ్వాల్సిన యొక్క శిక్ష అయితే కాదు. కాబట్టి ఎందుకంటే ఆ యొక్క శిలువ మరణం ఎవరికంటే దొంగలకి, ద్రోహులకి, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆలోచన చేసే వారికి విధించబడే యొక్క శిక్ష. చూడండి, మనకు కూడా మన యొక్క రాజ్యాంగంలో మనకు రకరకాలైన శిక్షలు ఉంటాయమ్మా. కొంతమందికి 3 నెలలని, 6 నెలలని, సంవత్సరం అని, 10 నెలలని, 14 నెలలని, లైఫ్ లాంగ్ అని కొన్ని శిక్షలు అనేవి ఉంటాయి. అది వారు చేసిన తప్పులను బట్టి. ఇక్కడ రాయబడి వచ్చిన శిలువ మరణము చాలా నీచమైనది. ఎందుకంటే అది అందరికీ విధించే శిక్ష అయితే కాదు. ఎందుకంటే ఒకసారి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15, 27, 29 వచనాలు. కుడివైపున ఒకనిని, వెడం వైపున ఒకనిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా. ఇప్పుడు శిలువ మరణం ఎవరికి ఏమా? బందిపోటు దొంగలకి. శిలువ మరణం ఎవరికంటే దొంగతనం చేసిన వారికి. కాబట్టి అటువంటి యొక్క శిక్షను ఎవరికి ఇచ్చారంట? క్రీస్తు కూడా ఇచ్చారు. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారనుకోండి, వాడికి జైలు సామాన్యమైన జైలు లాగా ఉండదు అమ్మా. దాంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది అమ్మా, ఒక టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది, దానికి డోర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. జైల్లో ఉన్నా కానీ అమ్మా బయట ఉన్నట్టే ఉంటుంది. వాడెవడు? రాజకీయ నాయకుడు. అదే ఒక సామాన్యమైన వాడు ఇలాడు ఒకడమ్మా, ఒక 10 మంది ఉన్న రూములో పెడతారు వాడిని అమ్మా. బాత్రూమ్ డోర్ ఉండదు, ఏముండదు అమ్మా. అక్కడ ఒక్క కొండ పాడేస్తారు, గ్లాస్ శుభ్రంగా ఉండదు, ఆ చెప్ప కూడా శుభ్రంగా ఉండదు అమ్మా. ఎందుకంటే వాడు దానికి తగ్గినవాడు. ఇక్కడ రాయబడుచుంది, యేసు ప్రభుని ఏం చేస్తారంట? వాళ్ళు అంటున్నారు, నువ్వు యూదులకు రాజువా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకొని హేళన చేసిన వారు. ఇక్కడ రాయబడుచుంది, ఒక బందిపోటు దొంగలతో సమానముగా ఆయన కూడా సిలువ వేసినట్లుగా కనబడుతుంది. అంటే ఆయన గొప్పవాడై ఉండి, ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా కొరింథీయుల రాసిన పత్రిక, ఆయన ధనవంతుడై ఉండి నీ కోసము దరిద్రుడాయను అని. అంటే ఆయన ధనవంతుడిగా ఉన్న ఆయన నీ కోసం ఒక నీచమైన సిలువ మరణమును పొందుకోవడం గల కారణం ఏంటంటే ఆయనలో నిజమైన విధేయత అనేది ఉంది.
ఆయన వెంబడిస్తున్నాం కనుక నీవు కూడా అటువంటి యొక్క విధేయత కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి నీ కోసం ఒక నీచమైన స్థితికి ఆయన దిగిన వాడిగా కనబడుతున్నాడు. నీ కోసం తను తాను తగ్గించుకున్న వాడు కనబడుతున్నాడు. ఇక్కడ రాయబడుతుంది, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండవలసిన ఆయన. ఎందుకంటే రోమీయుల పత్రికలో మనం 3:35 34 కనబడుతుంది, ఆయన మరణము నుండి తిరిగి లేచిన వాడై ఉండి దేవుని కుడిపార్శ్వమున కూర్చునే వాడిగా ఉండి నీ కోసం విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. అంటే అదే ఆయన యొక్క పొజిషన్. అది తండ్రి రొమ్మున ఆనుకున్న వాని యొక్క పొజిషన్. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న వాని యొక్క పొజిషన్ కలిగిన వాడైనప్పటికీ నీ కోసం ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలోకి వచ్చి నీచమైన ఆ శిలువ మరణమును నీ కోసం ఆయన భరించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు గలన విధేయతను మనం కూడా కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఈ శ్రమకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విరివిగా నేర్చుకుంటున్నాం. ఈ శ్రమకాలంలో దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడే వారిగా ఉన్నాం కనుక వాక్య భాగం రాయబడుతుంది, క్రీస్తు కలిగిన విధేయత మన యొక్క జీవితంలో కూడా కలిగిన వారుగా ఉండొచ్చు. రోమీయుల చూడండి, ఒకసారి చూద్దాం. రోమ 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఉన్నారు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. ఇక్కడ రాయబడుచుంది, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఎవర మనిషి అంటే ఆదాము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అనేక మంది పాపులుగా చేయబడ్డారు, పాపులుగా ఉన్నారు. అందుకే 51 కింద రాయబడిన, పాపంలో పుట్టిన వాడను పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భమున ధరించింది. ఇక్కడ ఒక మనిషిని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఒక్క మనిషి యొక్క విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డారు. ఆయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆయన యొక్క విధేయత వలన నీవు, నేను, మనం ఈ రోజున నీతిమంతులు ఉండడానికి గల కారణమైంది కనుక నిజమైన తగ్గింపు మన యొక్క జీవితంలో కలిగి ఉన్నామా లేదా? ఎందుకంటే ఆయన వినయానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆయన ఈ యొక్క అధ్యాయం 2వ అధ్యాయం ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుచుంది. ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. వాక్యభాగం రాయబడుచుంది, తన అడుగు జాడల యందు మనం నడుచుకుని మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగిన వారిగా ఉండాలని ఆయన నీ ముందు ఒక మాదిరికరమైన మార్గాన్ని పెట్టాడు. కనుక ఆ మార్గములో మనము నడిచి యేసు ప్రభు దగ్గరికి మనం చేరుకునే వారిగా ఉండాలి. అంటే ఆయన వల్లే క్రీస్తు గలన మనస్సును మనం కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు గల తగ్గింపును, క్రీస్తు గల విధేయతను మన యొక్క జీవితంలో కలిగి మనము జీవించే వారిగా ఉండాలని వాక్యభాగం రాయబడుచు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. ఈ లోకం అంతా కూడా ఎలాగ ఉందంటే దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. కనుక రాయబడుచున్నమాట, మనము ఈ లోకములో నుండి వేరైన వారిగా ఉండాలి. అంటే యేసు ప్రభువుని మన రక్షకుని అంగీకరించి ఆయన యొక్క మార్గములో మనం వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన మనం చేరుకోగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడి కొద్ది మాటలు మన వినుకలు దీవించి